తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో భీమవరం వైసీపీ నాయకులు కార్యకర్తలతో జగన్ సమావేశమయ్యారు. కూటమి పాలన అవినీతిమయమైందని, మద్యం, ఇసుక సహా అన్నింట్లో దోపిడీ జరుగుతోందని అన్నారు. ఏపీ జంగిల్ రాజ్గా మారిందని, సంక్రాంతికి రికార్డింగ్ డాన్స్ల పేరుతో అశ్లీల నృత్యాలు నిర్వహించారని ఆరోపించారు జగన్. ప్రభుత్వ ఉద్యోగిని రైల్వే కోడూరు ఎమ్మెల్యే వేధించారని, చంద్రబాబు, లోకేష్ల అండతో కూటమి ఎమ్మెల్యేలు బరి తెగించి ప్రవర్తిస్తున్నారని జగన్ అన్నారు. ప్రజలు ఈసారి చంద్రబాబు ప్రభుత్వాన్ని ఘోరంగా ఓడిస్తారని, 1.5 సంవత్సరం తర్వాత 150 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తానని అన్నారు జగన్. విడి కరప్షన్ జరుగుతూ ఉంది. గవర్నమెంట్కి రావాల్సిన ఆదాయం గవర్నమెంట్కి రావడంలా, అందుకనే గవర్నమెంట్కి రావాల్సిన ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి. ఆదాయం అంతా ఎవరు జోబులు లేకపోతూ ఉంది అని అంటే పక్కన చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మొదలెడితే ఆయనకింత, నీకింత, నాకింత, 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 నాకింత అని కింద వరకు దోచుకో, పంచుకో, తినుకో. మొన్న సంక్రాంతికి అయితే హైలైట్, మొబైల్ బండ్లలో కొత్తపేటలో రికార్డింగ్ డ్యాన్సులు, రోడ్డు మీద రికార్డింగ్ డ్యాన్సులు పెడతా ఉంటే మనుషులందరూ పరిగెత్తా ఉన్నారు. పాటలు చూస్తే తాగురా, తాగి చిందేయరా అని. ఓ డిఎస్పీ అనేవాడు మైక్ పట్టుకుంటాడు, యూనిఫామ్లో ఉన్నాడు, మైక్ పట్టుకున్నాడు, ఊపేయి కుదిపేయి అంటాడు. కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, అదే మనిషేనా అసలు, ఇది ఎమ్మెల్యేనా అని అనిపిస్తుంది నాకు. అసలు ఈ అరవ శ్రీధర్ అనేవాడు ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక అమ్మాయిని భయపెట్టి, బెదిరించి, రేపు చేసి, హెరాస్ చేసి, స్వయంగా ఆ అమ్మాయి తనకు జరిగిన అన్యాయాన్ని కూడా ఏకంగా సాక్ష్యాలు, ఆధారాలతో సహా బయట పెట్టింది. ఇంకోడు కూన రవికుమార్, ఈయన గారి వేధింపులు భరించలేక గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ ఆత్మహత్యా యత్నం చేసుకుంటే ఇప్పటి వరకు చర్యలు లేవు. సతివీడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళను బలాత్కారం చేసిన చివరికి ఆ అధికారిని ఉపయోగించి ఆ కేసునే క్లోజ్ చేయించుకుంటారు. వాసంశెట్టి సుభాష్ ఇంకొకడు, ఏకంగా అశ్లీల డ్యాన్సులు చేస్తూ ఏకంగా చిందులేస్తానంటారు. ఒకసారి నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిందంటే ఆ తర్వాత మరో 1.5 సంవత్సరం పూర్తిగా ఇంకా ప్రజల్లోనే దాదాపుగా 150 నియోజకవర్గాల పైసలకే తిరుగుతాం, ప్రజల్లోనే ఉంటాం. ప్రతి 3వ రోజు ఏదో ఒక నియోజకవర్గం నుంచి కాన్స్టిట్యున్సీలో ప్రజల ఉప్పెనను చూపిస్తూ పబ్లిక్ మీటింగ్లో ప్రజా సమస్యలను లేవనెత్తు చంద్రబాబు నాయుడు కడిగేస్తూ పోతూ ఉంటాం. నేను మీకు హామీ ఇస్తా ఉన్నా, జగన్ 2.0లో మాత్రం ఖచ్చితంగా మీ అందరికీ నేను హామీ ఇస్తా ఉన్నా. కార్యకర్తలదే ప్రథమ స్థానం అవుతుంది. కార్యకర్తల ద్వారానే ప్రజలకు చంద్రబాబు నాయుడుకు, మన పాలనకు మధ్య తేడా చూపిస్తూ మంచి జరిగించే కార్యక్రమం కూడా జరుగుతుంది.